అర్ధరాత్రి రోడ్డు మీదకి ఒంటరిగా ఆడవాళ్ళు వెళ్ళాలని అంటే ఇప్పటికీ కూడా అందరికీ భయమే. ఎందుకంటే పోక్రీలు వెనకాల పడతారు, ఎవరెవరో విధవలు వచ్చి వస్తావా అని అడుగుతారు, ఇక్కడెందుకు నిలబడ్డావు అని అంటారు. ఇంకా వేరే రకంగా చూస్తారు, ఇది ఎవరో క్యారెక్టర్ లెస్ది, ఇది ఎందుకు నిలబడిందో, ఇది ఆ టైప్ మనిషి అని ఈ రకంగా చూసేవాళ్ళు ఉన్నారు. అయితే మన పోలీస్ కమిషనర్ సుమతి గారు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యారు. దీని మీద ఆపరేషన్ చేద్దామని డ్యూటీలో జాయిన్ అయిన ఫస్ట్ రోజునే దిల్సుఖ్ నగర్ బస్టాండ్లో ఒక సామాన్య మహిళలాగా ఒక పంజాబీ డ్రెస్ వేసుకుని ఒక అమ్మాయిలాగా వెళ్ళి బస్టాండ్లో అర్ధరాత్రి 1 గంటకు నిలబడ్డారు. అసలు చూద్దాం పరిస్థితి ఎలా ఉంటుందో. మామూలు ఆడవాళ్ళు కనుక వచ్చి ఎప్పుడైనా బస్టాండ్లో కనుక నిలబడ్డారని అంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళగలరా? ఆడవాళ్ళు కనుక ఒంటరిగా బస్టాండ్లో నిలబడ్డారని అంటే అసలు పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామని ఆవిడ నిన్న ఒక ఆపరేషన్ మొదలుపెట్టారు. చుట్టూ 40 మంది పోకిరీలు వచ్చారంట. అంటే మన సిటీలో ఎలాంటి వెధవలు ఉన్నారో చూడండి. అంటే ఒక్క అమ్మాయి బస్టాండ్లో ఒంటరిగా నిలబడిందని అంటే 40 మంది పోకిరీలు వచ్చారు అని అంటే ఆ మహిళ పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ 40 మందిలో వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లుకో అన్యాయం జరిగిందని అంటే రోడ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళకి అన్యాయం జరిగింది, అవతల వాళ్ళకి శిక్షలు వేయండి, ఊరి తీయండి, ఎన్కౌంటర్లు చేయండి అని ఇలా రోడ్ల మీదకి వచ్చి ఓ అని అడావడి చేస్తూ ఉంటారు. ఈ 40 మంది ఒక అమ్మాయి కోసం వాళ్ళ బస్టాండ్ దగ్గరికి వచ్చారని అంటే ఈ 40 మందికి ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా? అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు ఎవరు ఉండరా? అంటే ఒక అమ్మాయి ఒంటరిగా కనబడేసరికి సొంగ కార్చుకుంటూ, చొల్లు కార్చుకుంటూ ఇంకా వేరే రకంగా చూస్తూ ఆ అమ్మాయి వెనకాల పడతారనమాట. ఈ రోజున మహిళా కమిషనర్ సుమతి గారికి ఈ పరిస్థితి వచ్చిందని అంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి చెప్పండి. ఆవిడ బస్టాండ్లో నుంచుని అసలు ఏం జరుగుతుందో చూద్దామని 1 గంట దగ్గర నుంచి 3 గంటల వరకు నిలబడేసరికి 40 మంది మగవాళ్ళు ఆవిడ చుట్టూ తిరిగారంట. అంటే ఎంత దరిద్రులు ఉన్నారో చూడండి. ఆడద కనబడిందంటే చాలు ఏదో రకంగా వశపరుచుకోవాలనే చూస్తారు. అయితే మొత్తం ఈ 40 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 40 మందిలో సగం మంది విద్యార్థులు, సగం మంది ఉద్యోగస్తులు ఉన్నారంట. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళకి ఫ్యామిలీలు ఉండవా? వీళ్ళకి అమ్మలో, అక్కలో, చెల్లెళ్ళు ఉండరా? వీళ్ళకి భార్యలు లేరా? మరి ఎవరు లేరని అలా రోడ్ల మీద ఉన్న వాళ్ళ మీద కామపిశాచుల్లాగా పడుతున్నారనే విషయం అర్థం కాలేదు. కానీ అంటే ఇప్పుడు సామాన్య మహిళలు ఎవరైనా రోడ్డు మీదకి వెళ్ళారని అంటే ఇంకా అంతే కదా పరిస్థితి. ఎలాంటి దారుణాలైనా జరగచ్చు కదా. అందులో తాగిన వాళ్ళు ఎవరో, అసలు ఆ టైంలో వాళ్ళు అర్ధరాత్రి ఎందుకు తిరుగుతున్నారో, అందులో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరో, ఇంకా ఏ పబ్బులకి పార్టీలకి వెళ్ళొచ్చే వాళ్ళు ఎవరో, దారిలో ఒంటరిగా కనబడిందని అక్కడ ఆగి ఇదేమన్నా ఉపయోగపడుతుందేమోనని ఆగి చూసేవాళ్ళు ఎవరో. అంటే రకరకాల మనుషులు ఉన్నారనమాట ఆ 40 మందిలోనూ. ఈ రోజున చదువుకున్న పిల్లలు, ఉద్యోగస్తులు కూడా ఇలా ఒక ఆడదాని కోసం వెనకాల పడుతున్నారని అంటే మన సొసైటీ ఎలా తయారైందో చూడండి. నేను రోజు చెప్తూనే ఉంటాను, సమయానికి పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ఇగో ఇలాగే ఒంటరిగా ఉన్న వాళ్ళు వెనకాల పడుతూనే ఉంటారు, అడ్డమైన రోగాలు తెచ్చుకుంటారు, జీవితంలో వాళ్ళు కోలుకోలేని దెబ్బ కొడుతుంది, ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోతే పిల్లల పరిస్థితి ఇలాగే ఉంటుందని పదే పదే చెప్తూ ఉంటాను. మరి అంత 40 మంది స్టూడెంట్లు అలా రోడ్ల మీద తిరుగుతున్నారని అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ఇంటికి సమయానికి రాకపోతే అరే ఎక్కడికి వెళ్ళావురా అని ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది కదా. అరే నువ్వు ఇంటికి రాలేదు, నువ్వు ఎక్కడున్నావురా అని ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోరా? అదే పెళ్ళైన వాడు ఉంటే భార్య అడగదా? అంటే వీళ్ళకి ఇంట్లో అడిగేవాళ్ళు ఎవరూ లేక బలాదూరుగా తిరుగుతున్నారా, లేకపోతే భయం లేకుండా తిరుగుతున్నారా అనేది అర్థం కాని ప్రశ్న. ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉంటాం, ఆడదైనా మొగాడైనా సరే టైంకి ఇంటికి రావాలి, ఇష్టం వచ్చినట్టు జల్సాగా తిరిగారనంటే ఇలాంటి చెడు వ్యసనాలకే బానిస అయిపోతారని ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అది చదువుకునే పిల్లలైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే నిలబెట్టి అడుగుతూ ఉండాలి. ఏదో నైట్ డ్యూటీలు అని చెప్తారో, లేదంటే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నానని చెప్తారో, సినిమాకి వెళ్ళానని చెప్తారో, ఏవేవో కారణాలు చెప్తారు. కానీ వాళ్ళు చూసారా రోడ్డు మీద ఏ అమ్మాయి దొరుకుతుందో దాని వెనకాల వెళ్దామన్న ఉద్దేశంతో అక్కడ బస్ స్టాండ్లోనూ రోడ్ల మీద ఫ్రెండ్స్ తోటి ఇలా జులాయిగా తిరుగుతున్నారనమాట. డ్యూటీలో జాయిన్ అయిన రోజునే ఒక మంచి కార్యక్రమం అయితే చేశారని అనిపించింది. దిల్సుఖ్ నగర్ ఒక్క ప్రాంతమే కాదండి, ఇటు సైడ్ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మేడం ఇలా చెక్ చేసి ఎవరైతే పోకిరీలు ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళి లోపల వేస్తే కనీసం కొంతమందికైనా సరే భయం అనేది ఉంటుంది. ఇటు కూకట్పల్లి, కేపీహెచ్బి సైడు, మెట్రో స్టేషన్ల దగ్గర చాలా మంది అమ్మాయిలు నిలబడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ పోకిరీ వెధవలు తిరుగుతూ ఉంటారు. అమ్మాయిలు అలా రోడ్డు మీద ఊరికే ఎందుకు నిలబడుతున్నారో వాళ్ళకి కోటింగ్ ఇవ్వాలి, అలాగే ఆ అమ్మాయిల కోసం అబ్బాయిలు వెళ్ళే వాళ్ళని వాళ్ళకి కూడా కోటింగ్ ఇవ్వాలి. ఇలా పోకిరీలుగా రోడ్ల మీద ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని పట్టుకుంటేనే కనీసం కొంచెమన్నా భయం ఉంటుంది. ఈ సిటీలో ఏంటంటే రోజు ఎవరో ఒకరు ఎక్కడెక్కడ నుండో, ఏ ప్రాంతాల నుండో ఈ వలసకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అర్ధరాత్రి టైంలో బస్ దిగడానికి రావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, లేదంటే
ఏదో ఒక పనుల మీద బయటకు వస్తారు, అక్కడ ఆలస్యం అవ్వచ్చు. మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు అనేది గుర్తించడం కూడా చాలా కష్టం. ప్రతి ప్లేస్లోనూ కూడా అర్ధరాత్రి ఇలాంటి ఆపరేషన్లు చేయాలి. ఇంట్లో తల్లిదండ్రులు మీ పిల్లల్ని పట్టించుకోండి. అలాగే భార్యలు ఉంటే మీ భర్తలు కూడా ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండండి. ఈ రోజున ఎక్కడ అవ్వచ్చు, రేపు ఇంకొక చోట అవ్వచ్చు, ఎక్కడ చేసినా తప్పే. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. మీ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఉంటారు, అక్కలు చెల్లెళ్ళు భార్యలు అందరూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా జరిగిందనంటే మీరు ఊరుకుంటారా? అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ మీకు భద్రంగా ఉండాలి. పరాయి ఆడవాళ్ళు అయితే మాత్రం వేరే రకంగా చూస్తారా? ఇప్పుడు ఈ మేడంకి ఇక్కడే 40 మంది దొరికారు, రేపు ఇంకొక మారువేషం వేసుకుని ఇంకో ప్రాంతంలో నిలబడతారు. అప్పుడు కూడా మీరు ఇలాగే దొరికారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? మగవాళ్ళు, యూత్ పిల్లలు, స్టూడెంట్లు ఎవరన్నా చదువుకునే వాళ్ళు అర్ధరాత్రి పూట రోడ్డు మీద అమ్మాయి కనబడిందంటే చొల్లు కార్చుకుంటూ ఆ అమ్మాయి చుట్టూ రౌండ్లు వేయడం, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వస్తావు, నీ రేట్ ఎంత అని ఇలాంటి మాటలు మాట్లాడారనంటే అక్కడ నిలబడింది ఇలాగే ఐపీఎస్ మేడమో లేదంటే పోలీస్ కానిస్టేబుల్ ఎవరన్నా అయ్యారనుకోండి, మీ బతుకులు బస్ స్టాండే. కాబట్టి ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండండి. రోడ్డు మీద ఎవరైనా మహిళ కనబడిందనంటే ఏడిపించడం, ఆమెని కామెంట్ చేయడం ఇలాంటివి మాత్రం ఎవ్వరూ చేయకండి. మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎంతో అక్కడ నిలబడిన ఆడవాళ్ళు కూడా అంతే అనుకుని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడే మన సొసైటీ బాగుపడుతుంది. ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, అర్ధరాత్రి వరకు ఇంటికి ఎందుకు రాలేదని ఎప్పటికప్పుడు గమనించుకోండి. కొంచెం భయం అనేది పెట్టుకోండి. అదే కనుక ఆడవాళ్ళు భార్యలు ఉంటే కనుక మీ భర్తలు ఎక్కడికి వెళ్తున్నారో, సమయానికి ఇంటికి ఎందుకు రాలేదో వాళ్ళకు కూడా 4 చివాట్లు పెట్టి ఇంట్లో కూర్చోబెట్టుకోండి. ఇలా రోడ్డు మీద ఒంటరిగా ఏ అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతారు. రేపు అడ్డమైన రోగాలన్నీ తెచ్చుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులు మీకు బుద్ధి జ్ఞానం అనేది ఉంటే కనుక ఏ ఆడదాని వెనకాల పడకండి. ఈ సంఘటన చూసిన తర్వాతైనా ప్రతి ఒక్కరు మగవాళ్ళలోనూ మార్పు రావాలని మనమందరం కూడా కోరుకుందాం.